ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ ఇద్దరి మధ్య నలిగిపోయి చివరికి హీరోయిన్ల జోలికే వెళ్లకూడదని ఒక టాలీవుడ్ నటుడు గట్టిగా నిర్ణయించుకున్నారు. అసలు అభినవ సావిత్రి సౌందర్య వల్ల ఆ నటుడికి ఎదురైన ఆ చేదు అనుభవం ఏంటి? ఆ స్టార్ నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం. వెండితెరపై అతిగా గ్లామర్ ప్రదర్శించకుండానే కేవలం తన అభినయంతో దక్షిణ భారతదేశాన్ని ఏలిన నటి సౌందర్య. తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ సరసన కూడా నటించి మెప్పించారు. ఆ సమయంలో సౌందర్య రేంజ్ ఎలా ఉండేదంటే స్టార్ హీరోల సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయడం కూడా ఆమెకు కష్టంగా మారిపోయేది. ప్రముఖ నటుడు రాజా రవీంద్ర గురించి మనందరికీ తెలిసిందే. ఆయన కేవలం నటుడిగానే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలకు మేనేజర్గా కూడా వ్యవహరిస్తుంటారు. గతంలో ఆయన సౌందర్యకు మేనేజర్గా ఉన్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని తాజాగా పంచుకున్నారు. అప్పట్లో సౌందర్య పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకేసారి రజనీకాంత్ నరసింహ, చిరంజీవి అన్నయ్య, అమితాబ్ బచ్చన్ సూర్యవంశం సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ 3 సినిమాల కోసం ఆమె నిరంతరం ప్రయాణాలు చేస్తూ బిజీగా ఉండేవారట. అయితే ఒకరోజు నరసింహ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఫ్లైట్ ఆలస్యం కావడంతో సౌందర్య షూటింగ్కి చేరుకోలేకపోయారు. ఆమె ఒక్కరివల్ల ఆ రోజు షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయిందట. డేట్లు మేనేజ్ చేస్తున్న రాజా రవీంద్రపై అటు దర్శకుడు, ఇటు నిర్మాత ఇష్టమొచ్చినట్లు తిట్టారట. ఆ చేదు అనుభవంతో రాజా రవీంద్ర షాకయ్యారు. హీరోల డేట్లు మేనేజ్ చేయడం వేరు, హీరోయిన్ల డేట్లు మేనేజ్ చేయడం వేరు. వాళ్లు ఒకేసారి 4-5 ప్రాజెక్టులు చేస్తారు కాబట్టి అడ్జస్ట్ చేయడం చాలా రిస్క్ అని ఆయన గ్రహించారు. ఆ సంఘటన తర్వాతే ఇకపై హీరోయిన్ల కాల్షీట్స్ జోలికి వెళ్లకూడదని ఆయన డిసైడయ్యారట. చూశారుగా, సౌందర్య క్రేజ్ అప్పట్లో అలా ఉండేది మరి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.